అమ్మయ్య ఏం చేస్తున్నావు? ఏంది చిన్న కోడలి పుట్టినరోజు అయింది, కొబ్బరికాయలు కొట్టినాం, దాన్ని స్వీట్ చేస్తాం. ఏం స్వీట్? కొబ్బరి లడ్డు. కొబ్బరి లడ్డు. కొబ్బరికాయలు కొట్టేది లడ్డూలు చేసుకోవడానిక, బయట పంచడానిక మామయ్య? లేదు, పంచుతే అందరికి దగ్గుబడి పడతాయి. లడ్డు తింటే మన నలుగురికి అవుతుందా? వర్షాకాలం, చలికాలం పిల్లగాళ్ళకు లడ్డూలు ఇస్తే మంచిగా. కాదు, లడ్డుకు దగ్గు లేవదా? అవునా? ఎవరు చేస్తారు ఇప్పుడు? పెద్ద కోడలు. అత్తమ్మనా పెద్ద కోడలా? అత్త కోడలు ఇద్దరు. అత్త కోడలు ఇద్దరు కలిసా? ఇక అత్త ఇంటికి పోయినట్టు. సరే అయితే మొత్తం నీ మామయ్య అయితే స్టార్ట్ చేసిన. ఏం కావాలి? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వెంటనే వస్తుంది. ఈరోజు మేము కొబ్బరి లడ్డు చేస్తున్నాం. మా అత్తమ్మ చేస్తుంది, నేను చెప్తాను. ఫస్ట్ గ్యాస్ ముట్టించుకొని కొబ్బరి మాంజీలతోటి మేము తురుముకున్నాం. ఎవరికైనా వీలు కాకుండా మిక్సీలో ఇదేంటి కొంచెం మామూలుగా పలుకు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది, అంతే కదా? దీనికి ఏమేమి కావాలి? పాలు, చక్కెర అంతేనా? చక్కెర ఎంత పడుతుంది? పాలు దాన్ని పట్టి అందాక పోసుకోవాలి. అంటే అలా తెలిసిన వాళ్ళు చేస్తారు, తెలియని వాళ్ళు చేస్తారు కదా. కొంచెం ఉంటే కొంచెం గిన్నెడు చక్కెర. దీనికి ఎంత పడుతుంది? దీనికి ఒక పావు కేజీ పెడతా. ఒక 5 కొబ్బరికాయ వక్కలకి ఒక గ్లాస్ చక్కెర పడుతుంది. కప్పుల లెక్క అయితే ఈ గ్లాస్ తోటి 3 గ్లాసుల తురుము అవుతుంది. దానికి ఒక గ్లాస్ 3 గ్లాసుల తురుముకు ఒక గ్లాస్ చక్కెర పడుతుంది. చక్కెర వేసుకుంటే నెయ్యి ఏమన్నా వేసేస్తారు ఎప్పుడన్నా? నెయ్యి వేయలేదు. ఇది ఈ దాంట్లోనే నూనె ఉంటుందని ఇంట్లోనే చక్కెర ఇప్పుడు వేసా. ఒక నిమిషం ఆగి చక్కెర కట్టుకుంటే సరిపోతుంది. పాలు ఇన్ని అని ఏమన్నా ఉంటుంది? పాలకు కూడా చాయ్ కప్పు పాలు అయితే ఒక చాయ్ గ్లాస్. ఈ దాంతో 3 కప్పుల తురుము, 1 కప్పు చక్కెర, 1 చాయ్ కప్పు పాలు సరిపోతుంది. మంచిగా ఎర్రగా ఎవరికి గొలుచుకుంటా కొబ్బరి తురుము ఉడికితే సరిపోతుంది. నేను చెయ్యని గుడికి పోయేది కూడా ఆగి చూసుకోతాను కదా. నా మీద గట్టి నమ్మకం. పక్కన పెడతాను. కారు తీసుకురావు. పాలు పోయలేదు. ఈరోజు సండే. మా చిన్నోడు ఆడుతాడు, మా మామయ్య ఆడిపిస్తాడు. మా అక్క ఊరికి పోయేది ఉన్నదైతే కొబ్బరి లడ్డు చేస్తాంది. నాకు వేరే పని ఉన్నది, ఇక చెయ్యాలని ఫిక్స్ అయినా, అందుకనే లడ్డు చేస్తా. ఇప్పుడే చేసే పోతా ఉన్నది. ఒక కొబ్బరికాయ కొట్టినాం అనుకో, అదేంటి కొబ్బరి తొక్కు చేస్తాం. 2-3 కొట్టినాం అనుకో లడ్డు చేస్తాం, అంతే. మంచి పెట్టుడు ఎక్కువ వీలు కాదు. ఎవరో ఒకరే వస్తారు కదా, ఒక వక్క మంచి పెట్టుడు, మిగిలిన అన్ని చేసుకుంది. ఇట్లా అయితే 4 రోజులు ఉంటాయి. కొబ్బరి కూర కూడా వేస్తావు కదా ఒకసారి? కూర కొబ్బరి కూర మంచిగా వేస్తావు. కూర
మిరప గింజలతో కూర వాళ్ళని ఎత్తలా మా అత్తమ్మ వేస్తే మస్తు ఉంటుంది టేస్ట్. మిరప గింజలు కొనుక్కొచ్చుకొని మిరప గింజ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అయితే ఇక్కడ మా అమ్మమ్మ ఉండే దంచుడు కాదు అని మా అమ్మమ్మ, నేనేమో దంచుదా అని నేను మొత్తానికి దంచి కూరేసుకొని తిన్నాను. తినడానికి అయిపోయింది. 5-6 నెలలకి 8 నెలలు అయింది. 7 నెలలు అదే పొత్తులు అయినాక నేను పొద్దులు వచ్చిన 9 నెలల చేసుకో గసాల దానికి గింజలు కొబ్బరి అదేంది ఉడకొస్తుంది ఎక్కడ ఇది మంచిగా కొబ్బరి లడ్డు అయితే ఏ వంట రాని వాళ్ళకి కూడా కొబ్బరి లడ్డు ఈజీగా చేసుకోవచ్చు. తినచ్చు కథ. మళ్ళీ మస్తు టేస్ట్ కూడా ఉంటాయి కదా. దగ్గు లేని వాళ్ళకి దగ్గు కూడా మంచిగా తొందరగా వచ్చేస్తుంది. లింగం లింగం అత్తమ్మ శారీ చేంజ్ చేసుకోవడానికి పోయింది. నేను ఇది దగ్గరికి వస్తుందని కలుపుతూ ఉన్నాను. మా వీడియోలు ఎట్లుంటున్నాయో కామెంట్ చేయండి. కామెంట్స్ ద్వారా మాకు ఇంకా ఎలా తీయాలనేది తెలుస్తుంది, ఐడియా అనేది వస్తుంది. వీడియోలకి తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరికొందరికి రికమెండ్ అయితే అవుతూ ఉంటుంది. ఇంకెలాంటి చేయాలన్నది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొబ్బరి లడ్డు అయితే ఈరోజు రెడీ అయిపోతుంది. ఈ వీడియో నేను ఎన్నో పోస్ట్ చేస్తానో తెలియదు. ఈరోజు అయితే సండే. మా అత్తమ్మ ఊరికి పోతుంది అన్న కదా, రెడీ అయ్యి వచ్చేసింది కదా అత్తమ్మ. రెడీ అయింది. కొంచెం సైడ్కి తీసుకున్నది, లడ్డు కట్టి చూసింది లడ్డు వస్తుందా లేదా అని. కానీ వచ్చేసరికి అయిపోయిందంట. దగ్గరకంటే విడిపోకపోతే అది రెడీ అయినట్టు. కొన్నాక ఇక మళ్ళీ ఆ ప్లేట్లో తీసుకుంటాం, లడ్డు కట్టేసుకుంటాం. ఎందుకంటే మాకు టైం లేదు. అంతేనా? రెడీ. ఏ లడ్డుకు లడ్డు రెడీ? మా బంగారు లడ్డుకు ఈ కుడుక లడ్డు రెడీ. ఏవాళ్ళు బంగారు లడ్డు? నా మనమడు, నా పెద్ద మనమడు, చిన్నోడు కాదా? ఈశాన్. ఆయన ఇప్పుడు మంచాలు నేను వచ్చే సంవత్సరం అయితే చిన్న లడ్డు చిన్న మనమడికి, పెద్ద లడ్డు పెద్ద మనమడికి చేసిస్తా కదా. సూపర్ కదా. అయితే ప్లేట్లకు వంచుతావా? అయితే మంచిస్తా. ప్లేట్లోకి తీసుకో. దీంట్లో తీసుకొని కొంచెం కొంచెం సగారితే తొందరగా బస్సుకు రెడీ. బస్ వస్తుంది అనుకుంటా చేస్తాను. మరి నేను అద్దని చెప్పిన, నేను చేస్తా అన్నా కానీ చేస్తా అంటాను. కడుగుతాం నోట్లో ఎత్తాం. నా పరం 10 మందికి 10 కాయలు. మళ్ళీ పండినాక చెప్పు. పాలేరులో మా పాలేరు రెగ్గాయలు తెచ్చిండు. ఎండకు పెట్టు కడుగు అని చెప్తాను. గట్టిగా వత్తాలా? గట్టిగా వత్తాలి, ఎందుకంటే విచ్చుకపోవాలి. బాగా అంటే బాగా విసుకొస్తాడు అట. దాంట్లో ఉన్నది ఏమి బాగా చక్కెర షుగర్ సిరప్. పాలెందుకు పోసు? టేస్ట్ వట్టి కూడా వేసుకోవచ్చు, చక్కెర పోసి కట్టుకోవచ్చు. వట్టి కూడా పాలు లేకపోతే అని టేస్ట్ ఉంటుంది అన్నమాట. మంచిగా చిక్కడి పాలు వేసుకుంటే కొంచెం చిన్నగా గడదామా? నేనే పెద్దగా గడతాను కానీ ఇంకా కొంచెం చిన్నగా గడదాం. నువ్వు వాటి జరిగితే బాగుంటుంది. వీడియో తీస్తాను. ఇసుపేట తమ్ముంది తాతయ్య వీలు పోయిగా ఏం కాదు. మనకి ఇవ్వాలా? ఫస్ట్ అడుగుతాను. నేను తింటాను. నేను తింటా. ఏం కాదు ఏం కాదు. పడేస్తాను.
కుక్కకి ఏది చేసినా అగ్గిలేస్తుంది దాదాపు కొంచెం బయట పడేస్తుంది ఈసారి కుడిలేస్తుంది లేకుంటే కొంచెం ఇలా కుడిలేస్తుంది పెద్దవాళ్ళు రుచి చూసినాకనే చిన్న వాళ్ళకి ఇస్తా పెట్టాలి ఇయ్య ఫస్ట్ చిన్న వాళ్ళకి ఇయ్యాలి చక్కెర సరిపోయినా ఒక గ్లాస్ తురుముకి 3 గ్లాసుల తురుముకి ఒక గ్లాస్ చక్కెర సూపర్ టేస్ట్ సరిపోయి చప్పగా కావాలనుకుంటే ఇంకా తక్కువ వేసుకో నేను చూస్తాను. సరే ఎక్కువ చేసినంత వల్ల మా పెద్దవాళ్ళ పంచి బాగా చేస్తుందట ఎందుకంటే వాళ్ళకి కిరాణా షాప్ ఉంది కొబ్బరికాయలు మిగిలినప్పుడల్లా తీస్తుంది చేస్తుంది ఈశాన్ కొట్టుడు ఎక్కువనే చేసుడు ఎక్కువ ఎప్పటికి చేసి పంపిస్తా అంటారు ఎప్పటికి నీళ్ళు ఇస్తే ఎప్పుడు పంపాలి అన్నీ నేనే చేసుకొని తినాలి తమ్ముని దగ్గర బంగారం తమ్ముని దగ్గర వచ్చే వరకు అయిపోతాయి ఈ లడ్డూలు మొత్తం కట్టుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తా ఆడ ఆ సెల్ మీద రెడ్ కలర్ వస్తుంది కదా ఆ రెడ్ రెడ్ కలర్ ఆడ రెడ్ ఉన్నది. ఎర్రది గుండ్రది ఇదే కదా అది చూపిస్తావా? రుద్రంగలు చెప్తేనే అయినా అర్థం 20 అయినా 25 అయినా అందుకే మరి 20 మినిట్స్ చేస్తే సరిపోతుంది ఇది ఇంతే అది ఉడకడమే లేటు చేయడం అంతకన్నా ఈజీ టేస్టీ కొబ్బరి లడ్డు రెడీ మేమైతే టేస్ట్ కూడా చేసేసాం సూపర్నే మాకైతే నచ్చింది మీరు ఫోటో మీకైతే నీళ్ళు వస్తున్నాయట మీరు చేసుకొని చిన్నది. ఇంకా నేను ఈశాన్కి దగ్గు బాగలేస్తాను అందుకే అంటున్నా బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. నాకు